దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ సమస్యను మంత్రి తుమ్మల సీఎం దృష్టికి తీసుకెళ్లగా భూసేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు భూసేకరణకు 34 కోట్ల నిధులను కూడా రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి వేడుకలకు ఆలయ అధికారులు మంత్రి తుమ్మల సీఎంను ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను రేవంత్ రెడ్డికి వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణే అడ్డంగా ఉందని అన్నారు తుమ్మల. ఆలయ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకి ఉండదని హామీ ఇచ్చారు సీఎం. దీంతో భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్లో సమస్యకు చెక్ పడింది. సీఎం సహకారంతో నవ భద్రాద్రి దిశగా కృషి చేస్తామని తుమ్మల అన్నారు. భూసేకరణ పూర్తి చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు అధికారులు. నిధులు కూడా విడుదల కావడంతో ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు సూచనల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శరవేగంగా భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, నివాసాలు షిఫ్టింగ్ జరిగిపోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్లు నిధులిస్తామని మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేశారు. కానీ బీఆర్ఎస్ టైంలో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు కూడా లేవు. కానీ మంత్రి తుమ్మల చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి నడుం బిగించింది.